న్యూ ఇయర్ కి ముందు బిగ్ షాక్ తగులుతోంది. జొమాటో, స్విగ్గీ సేవలు బంద్ అయ్యాయి. దేశవ్యాప్తంగా డిసెంబర్ 31న జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ గిగ్ వర్కర్స్ అంటూ ఉంటాం కదా. ఈ గిగ్ వర్కర్స్, ఈ డెలివరీ బాయ్స్ సమ్మెకు దిగుతున్న సందర్భం. సమ్మెకు పిలుపునిచ్చాయి TGPW, అలాగే IFAT. న్యాయమైన వేతనం విధానం అమలు చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. దాంతోపాటు 10 నిమిషాల డెలివరీని రద్దు చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ని తెర మీద తీసుకొస్తున్నారు. ID బ్లాక్, జరిమానాల విషయంలో సరైన ప్రక్రియ ఉండాలంటున్నారు. పని వేళల్లో భద్రతా చర్యలు తప్పనిసరి చేయాలి. అంటే ఒకవేళ వాళ్ళు డెలివరీకి వెళ్తున్నారో లేకపోతే డెలివరీకి వెళ్తున్న సందర్భము రైడ్లో ఉన్నప్పుడు వాళ్లకు ఆ భద్రతా చర్యలు తప్పనిసరి చేయాలి. ఎందుకంటే కొన్ని లొకేషన్స్ మనం చూసాం. మరి ముఖ్యంగా ఐ థింక్ కొన్ని నెలల క్రితం విశాఖపట్నంలో జరిగిన ఘటన. ఒక అపార్ట్మెంట్ దానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు కాస్త ఫియర్స్గా అటాక్ అయ్యారు. వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించారని చెప్పి అక్కడ వాళ్ళు కూడా అంగీకరించి ఆ తర్వాత ఓకే ఏమైనా ఆందోళన ఉంటే విరమించుకోండి, మేము మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్న ఘటనలు. సో వీటి మీద దాంతోపాటు 10 minutes డెలివరీ అనేది, 10 నిమిషాల్లో డెలివరీ అనేది మాకు ఇబ్బంది అవుతుంది. అది ట్రాఫిక్ సిగ్నల్ పడవచ్చు, లేకపోతే ఆ గల్లీలో ఏమైనా ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంది, బ్లాక్ అవ్వచ్చు. దానికి మేమేం చేస్తాం, మాకెలా బాధ్యత అవుతుంది. అండ్ రీసెంట్గా ఒక డెలివరీ బాయ్తో నేను మాట్లాడాను. అండ్ ఆ డెలివరీ బాయ్తో మాట్లాడినప్పుడు ఆ డెలివరీ బాయ్ చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నా. ఆ డెలివరీ బాయ్ నాతో ఏమన్నాడు తెలుసా? అన్న ఇలా మాకు సపోజ్ ఒక 10 నుంచి 13 రైట్లు ఉంటాయి. ఆ 10 నుంచి 13 రైట్లు అవుతూ ఉంటాయి. అయ్యే క్రమంలో 10 వరకు అంటే ఏ ఒక్కటైనా ఆ 10 minutes డెలివరీ చేయకపోతే కనుక మాకు ఇన్సెంటివ్ అనేది ఉంటుంది. అంటే ఒక 100 రూపాయలు, ఒక 10 రూపాయలు, ఎంతో కొంత ఇన్సెంటివ్ ఎంతైనా ఉండొచ్చు కదా, పర్టికులర్గా ఇంతే ఉండాలని లేదు. సో అవి ఒక్కటి పోయినట్టే మాకు, అది మా చేతుల్లో ఉంటుంది. నిజంగా ఆందోళన అనిపించదా? పాపం ఎంత చేయనివ్వండి, ఎంత పెద్దవాళ్ళకైనా, ఎంత పెద్ద జీతకాడికైనా వాళ్ళ జీతం కాకుండా ఇన్సెంటివ్ అనేది ఒక మాట ఉంటుంది. అది చాలా అపురూపంగా భావిస్తారు. చాలా అనకూడదు కానీ జీతం కన్నా ఎక్కువగా భావిస్తారు ఒకనొక సందర్భంలో. సో డెలివరీ బాయ్స్ అయితే ఇంకా ఎక్కువగా, ఎందుకంటే ఆ 10 రూపాయలు వస్తే, ఒక 20 రూపాయలు వస్తే ఆ రోజు ఇంటికి ఏమైనా తీసుకెళ్ళచ్చు, పిల్లలకి ఏమైనా ఒక సమోసాను, ఒక చాక్లెట్ కొనొచ్చు, లేకపోతే పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే ఒక పెన్ను, బుక్ ఏదైనా కొనడానికి ఉంటుంది అని చెప్పి ఒక డెలివరీ బాయ్తో మాట్లాడుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. ఇదేదో నేను చెప్తున్న మాట కాదు. సో 10 డెలివరీస్ మేము చేసేస్తాము, ఒక్కటి పోయినా మాకు పోయినట్టయినా ఒక్క ఇన్సెంటివ్, ₹1 మాకు రాదు అని చెప్పి. సో ఇలాంటి వాటి విషయాలు కూడా ఆలోచించాలి. ఈరోజు వాళ్ళు మీ బ్రాండ్ అంబాసిడర్స్, జొమాటో కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, జెప్టో కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, ఆర్ ఇట్ మే బి ద ప్లాట్ఫామ్ యూ టేక్, ఆల్ ద ప్లాట్ఫామ్స్. గిగ్ వర్కర్స్ అనేవాళ్ళు మీ బ్రాండ్ ప్రమోటర్స్, ఇంకా చెప్పాలంటే బ్రాండ్ అంబాసిడర్స్. మీరు సోకాల్డ్ హీరోను, హీరోయిన్ను తీసుకొచ్చి మీ బ్రాండ్ మీరు ఎండోర్స్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఎంత చేస్తారో నాకు తెలియదు కానీ జస్ట్ గో అండ్ ఆస్క్ ఇన్ కామన్ పబ్లిక్. ఎవరైనా ఒక డెలివరీ బాయ్ ఏమ్మా నువ్వు చెప్తావునా, లేకపోతే మీరు బ్లింకిటా, లేకపోతే మీరు జొమాటోనా, స్విగ్గీనా, మీ ఇన్స్టామార్టా, ఇలా మాట్లాడతారు వాళ్ళు. సో దే ఆర్ ఎండోర్సింగ్ యువర్ బ్రాండ్. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. అయితే ఇక్కడ ఆ డెలివరీ బాయ్ ఏమన్నారంటే అది ఓకే, అది ఆ డెలివరీ బాయ్ ఒకటి పోయిందని చెప్పుకొచ్చాడు. అది ఇంకొకటి మనం మాట్లాడినప్పుడు, వీళ్ళ యూనియన్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆ 13 రైడ్లు ఉంటాయి కదా, అంటే వీళ్ళు 10 రైడ్లు చేసేసిన తర్వాత 1, 2, 3 మిగిలిన 3 ఉంటాయి కదా, ఆ 3 వస్తే కనుక వాళ్ళకి ఇన్సెంటివ్ పడుతుంది. ఆ 3 రావటం వాళ్ళకి. సో వాళ్ళ ఆల్గోరిథం అలా ఫిక్స్ చేసేసారు. కొత్త వాళ్ళకి ఆర్డర్స్ని ఇచ్చేస్తున్నారు. వాటి కోసం మేము పడికాపులు కాయాలి తప్ప మాకు ఎక్కడ ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఆల్గోరిథంని చేంజ్ చేశారనేది వాళ్ళ యూనియన్సే మాట్లాడుతున్న మాట. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనలో ఒకడే ఆ డెలివరీ బాయ్. ఈరోజు అఫ్కోర్స్ నిన్న కాక మొన్న అనుకుంటా నేను కూడా ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టినప్పుడు 10 minutes అనగానే నాకు భయం వేసింది. ఎలా వచ్చేస్తారు 10 minutes? ఎందుకంటే నా కళ్ళ ముందు రోజులు, ఇన్ఫ్యాక్ట్ నాతో పాటు కొంతమంది డెలివరీ బాయ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు ఎలా వచ్చేస్తామన్నా మాకు ఏం జరుగుతుందో తెలియదు, బట్ వీ హ్యావ్ టు కమ్ ఇన్ అ ఫాస్ట్. దట్ ఏంటంటే రీసెంట్గా కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న ఎలక్ట్రికల్ బైక్స్ లాంటివి రెండింటికి దొరుకుతున్నాయి, అవి తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకున్నారు చిన్న అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న ఇది అనుకోండి మాకు రోడ్డు మీద ట్రాఫిక్ ఇష్యూస్ ఉండవు, చలాన్ల ఇష్యూ ఉండదు,
గల్లీలో వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు మీకు డెలివరీ తీసుకొస్తున్నారు. కాబట్టి నాతో సహా మనందరం గలమెత్తాల్సిన సందర్భం. నేను ఎందుకు నాతో సహా అంటున్నానంటే ఆ 10 నిమిషాల డెలివరీ అనేది ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. మన పార్లమెంటులో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందంటే జస్ట్ అడ్రస్ దిస్. ఈరోజు వాళ్ళు ఏదో మీకు తీసుకొచ్చి బిర్యానీ పొట్లం ఇచ్చేయచ్చు కాక, లేకపోతే ఈరోజు దట్ 31st ఏంటంటే అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు లేట్గా తీసుకొస్తాయి, 50 ఇత్తా లేట్ హోగ్యా, ఎందుకు ఎంత లేట్ చేస్తావు నువ్వు, ఇది వాళ్ళ మీద. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు అర్థం చేసుకోకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అందరినీ అనట్లేదు వాళ్ళు. సో వాళ్ళకి భద్రత కోరుకుంటున్న సందర్భం. ఇవి నేను చెప్తున్న సమస్యలో కొన్ని మచ్చుక మాత్రమే, నాట్ ఇన్ డీటెయిల్. వాళ్ళు యూనియన్స్ మాట్లాడితే ఇంకా గట్టిగా చాలా అంశాలు నిజాలు కక్కుతున్నారు వాళ్ళు ఏకంగా. సో ఒకసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 31న ఏం జరగబోతోంది? 31 ఏముందంటే 31 రాత్రి, ఈరోజు 28, 29, 30 2 రోజులు మాత్రమే ఉంది. ఇంకా 2 రోజుల తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరుగుతోంది, వాళ్ళు ఏమంటున్నారు డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, 31న ఈ గిగ్ వర్కర్స్ సమ్మెలోకి దిగితే ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి శిల్ప? రైట్, దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు డిసెంబర్ 31న సమ్మెను ప్రకటించారు. దీంతో ఆ రోజు జరిగేటువంటి డిసెంబర్ 31 కావడంతో అన్ని రంగాలపైన, చాలా రంగాలపైన దీని ప్రభావం పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జెప్టో ఇంకా ఇతర ఈ కామర్స్ కంపెనీలన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి ఎవరైతే వర్క్ చేస్తుంటారో డెలివరీ బాయ్స్ వాళ్ళందరూ కూడా సమ్మెకి పిలుపునిచ్చారు. ప్రధానంగా వాళ్లకు భద్రత లేదు. ఏదైనా డెలివరీ కొంచెం ఆలస్యమైనా కూడా అక్కడ కస్టమర్ తో పాటు కంపెనీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ ట్రాఫిక్ లో చిక్కుకోవడం కాదు, ఈ వీటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఆన్ టైం కి కావాలంటూ కూడా ఈ విధంగా వాళ్ళకి ఒక ప్రెజర్ ని బిల్డప్ చేస్తున్నారు. ఇంకోవైపు ఆదాయం కూడా ఇప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి ఒక్క డెలివరీ పైన వాళ్ళకి వచ్చేటువంటి చాలా వరకు చాలా తక్కువ పర్సెంటేజ్, ఎక్కువ పర్సెంట్ మొత్తం కూడా అటు కంపెనీకి వెళ్తుంది. దీంతో వాళ్ళకు కొన్నేళ్ల నుండి ఇదే సమస్య ఫేస్ చేస్తూనే ఉన్నారు. కానీ చాలా వరకు వాళ్ళకు ఆదాయం సరిగా లేకపోతే ఇంకోవైపు భద్రత అనేది కరువైంది. ఈ భద్రత కారణంగా మాకు భద్రత కావాలి అండ్ మా కంపెనీ నుంచి సరైనటువంటి భద్రత కల్పిస్తే మేము చేస్తామంటూ జనరల్ గా డిసెంబర్ 31 రోజు ఎక్కువగా బుక్ చేసుకుంటా ఉంటారు. హోటల్ కావచ్చు, రెస్టారెంట్ల నుంచి ఫుడ్ అనేది ఎక్కువ మొత్తంలో చేసుకుంటారు. నార్మల్ రోజులతో పోలిస్తే 31 రోజు ఎక్కువగా ఈ వీటికి అనేది డిమాండ్ అనేది ఉంటుంది. కానీ ఆ రోజు కనుక సమ్మె ప్రకటిస్తే ఖచ్చితంగా అటు కంపెనీలో కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రభావం చూసే అవకాశం ఉంది. వాళ్ళ సమస్యలపైన దృష్టి పెట్టే అవకాశం ఉండడంతో వాళ్ళు 31 ఎంచుకున్నారు. 31 రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్స్టామార్ట్ కావచ్చు, అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏవైతే డెలివరీ చేసేటువంటి అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మొత్తం కూడా క్లోజ్ చేసి వాళ్ళు సమ్మెను ప్రకటిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి భద్రత అనేది అక్కడ ఏదైనా డెలివరీ లేట్ అయినా కూడా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ కస్టమర్ వాళ్ళు భద్రత వాళ్ళు ఒక విధంగా వాళ్ళు కూడా వాళ్ళపైన కోపం కావచ్చు ఇదంతా చూపెట్టడం వల్ల వాళ్ళకు తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంకోవైపు సామాజిక భద్రత లేకపోవడం, ఆదాయాలు పడిపోవడం, ఇంకోవైపు భద్రత, ఇవన్నీ వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని డిమాండ్లను అనేవి కంపెనీల ముందు పెట్టారు. కానీ వాళ్ళు మాత్రం దీనికి ఏకీభవించలేదు. దీంతో సమ్మెను దేశవ్యాప్తంగా ప్రకటించారు. డిసెంబర్ 31 రోజు ఎక్కువ ఫుడ్ అనేది ఆర్డర్ చేస్తుంటారు. ఇన్స్టామార్ట్ కావచ్చు, ఏదైనా ఇన్స్టెంట్ కావాలంటే వెంటనే ఇన్స్టామార్ట్కి వెళ్తారు లేదా బ్లింకిట్కి వెళ్తారు. విత్ ఇన్ 10 minutes లో మనకు ఆర్డర్ అనేది వస్తుంటది. కానీ ఆన్ టైం డెలివరీ కోసం వాళ్ళు పెద్ద ఎత్తున కష్టపడితే ఒకవైపు ట్రాఫిక్ లో చిక్కున్నా వాళ్ళు ఆ డెలివరీ టైంకి వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ ప్రాణాలతో సాహసం చేస్తూ మరి ఈ డెలివరీ చేస్తుంది. కానీ వీటిని కూడా గుర్తించకుండా ఈ విధంగా చేస్తుండడంతో వాళ్ళ సామాజిక భద్రత కావచ్చు, వాళ్ళ పర్సనల్ భద్రత కావచ్చు, వీటిని ఖచ్చితంగా మాకు కల్పిస్తేనే మేము వర్క్ చేస్తామంటూ కూడా కొన్ని రోజుల నుంచి డిమాండ్స్ పెట్టారు. కానీ వీటిపైన కంపెనీలు మాత్రం ఏ విధంగా సముచితం వ్యక్తం చేయకుండా దీంతో డిసెంబర్ 31 సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ రోజు ఎలాంటివి ఆన్లైన్ ఆర్డర్స్ కావచ్చు, ఇటు హోటల్స్, రెస్టారెంట్లు కావచ్చు, అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఎక్కువ మంది కూడా ఎక్కువ బయటికి వెళ్ళలేక లేకుంటే ఆరోగ్యమైనటువంటి పరిస్థితుల దృష్టి ఎక్కువ
ఇక ఆర్డర్స్ ప్రిపేర్ చేశారు. నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే 31st రోజు ఎక్కువ కూడా ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో ఆ రోజు నిర్ణయించుకుని ఆ రోజు చేసి మాత్రం దీని ఎఫెక్ట్ అనేది కష్టంగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు సమస్యల పైన దృష్టి పెట్టే అవకాశం ఉండడంతో ఆ రోజు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా లేదంటే వాళ్ళు చెప్పినటువంటి తేదీ ప్రకారమే ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఇటు ఇక్కడ ఏదైనా తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిగ్ వర్కర్స్ కావచ్చు, మొత్తం కూడా ఆ రోజు సమ్మెట్ దిగనున్నారు. దీనికి ఇప్పటికే ఒక అల్టిమేటం జారీ చేశారు. ఎవరైతే ఈ కామర్స్ కంపెనీకి సంబంధించి వారు ఒక అల్టిమేటం జారీ చేశారో వాళ్ళకు భద్రత కల్పిస్తేనే మేము అనంతరం పనిలోకి వెళ్తాం, లేకుంటే సమ్మె ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీనిపైన ఈ కామర్స్ కంపెనీస్ ఎలా ముందుకు వెళ్తాయి, ఎలా జరగబోతుంది? ఎందుకంటే ఆ రోజు పెద్ద ఎత్తున ఆన్లైన్ ఆర్డర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకోవైపు వాళ్ళని చర్చ కూడా పిలిచే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. చర్చలు మాత్రం సఫలమైతే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తే మేము దీనిపైన విరమించుకుంటాం తప్ప ఎలాంటివి ముందస్తుగా చర్చలకు పిలిచి ఈ విధంగా చేయొద్దంటూ కూడా వాళ్ళు మొత్తం మీద ఈ కామర్స్ కంపెనీకి ఒక అల్టిమేటం ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఆ రోజు రెస్టారెంట్ హోటల్ పైన భారీ ఎఫెక్ట్ అనేది పడనున్నది. న్యూ ఇయర్ రోజు ఎక్కువగా ఆన్లైన్ సంబంధించిన ఆర్డర్స్ నడుస్తుందంటే వాటికైతే ఈ గిగ్ వర్క్ సంబంధించినటువంటి సమ్మె ఈ న్యూ ఇయర్ పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు ఎక్కువగా డే కావచ్చు, నైట్ కావచ్చు, ఎక్కువగా ఆర్డర్స్ అని కేక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఆర్డర్ చేస్తుండడంతో వీటిపైన మాత్రం ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నారు. ఆ రోజు రాసి ఎక్కువగా కేక్స్ కావచ్చు, వీటిని కూడా ఆర్డర్ చేయడంతో వాళ్ళు ఒక్కసారిగా దీనికి బంద్కు పిలుపునివ్వడంతో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది హోటల్, రెస్టారెంట్, ఫుడ్ స్టాల్ పైన ఎక్కువగా పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గమంటూ కూడా ఒకవైపు గిగ్ వర్కర్స్ అయితే అటు ఈ కామర్స్ కంపెనీకి అయితే ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు. స్విగ్గీ డెలివరీ బాయ్ బెంగళూరు అని చెప్పి ఆయన కమెంట్ చేశారు. సార్, నేను బెంగళూరులో స్విగ్గీ డెలివరీ బాయ్గా 2019 నుంచి పనిచేస్తున్నాం. ఒక్కరోజుకి 200 కిలోమీటర్ల జర్నీ చేస్తాము, కిలోమీటర్కి 5 రూపాయలు ఇస్తారని చెప్పి ఆయన చెప్తున్నారు. సో కిలోమీటర్కి 5 రూపాయలు, 200 కిలోమీటర్లు, ఒక్కరోజుకి 200 కిలోమీటర్లు అనుకుందాం. సో 200 కిలోమీటర్లు, దాదాపుగా కిలోమీటర్కి 5 రూపాయలు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ. ఇక మరికొంతమంది రేణు కమెంట్ చేశారు. జస్టిస్ జొమాటో, స్విగ్గీ, అటవీ థ్యాంక్ యూ, మా బాధలు మీరే చూపిస్తున్నారు సార్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. గతంలో కూడా మనం చూపించాం. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేయండి. మీరు పడుతున్న బాధలు ఏంటి, మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, మాట్లాడండి. అండ్ మీ బాధను, మీ గోడుని వినిపించేందుకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. సార్, స్విగ్గీ, జొమాటోలో చాలా ఆర్డర్